ఈసుడు వ్యోమకేశుడు. ఈ గగనసిగ దేవరకు జగమంతా భక్త బాంధవులే. ఈ హరిహర మహాదేవుడి యద మృదులం. భక్తుల కోర్కెల్ని ఆ మృదువైన మదిలో పదిలంగా దాచుకొని కాలానుగుణంగా కటాక్షిస్తుంటాడు. ఆ వెన్నెల విరితాల్పు కన్నుల చల్లని చూపుల కోసం భక్త బృందాలు గర్భాలయంలోకి ప్రవేశించి అంగరహిత లింగరూపుణ్ణి ఆనందంగా దర్శించి ధన్యులవుతుంటారు. చూడండి, ఈ గర్భగుడిలోని స్ఫటికలింగం మీద జల కలశం నుండి ఆకాశగంగా జలధార జాలుపారుతూ ఉంటుంది. అభిషేక ప్రియుడైన శివుడికి పసుపు నీటితో, పెరుగుతో, పాలతో, విభూతి జలాలతో మంత్రమజ్జనాదులు నిర్వహింపబడతాయి. నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం నమః కామభస్మం నమః శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. సప్త జ్యోతుల దీపహారతిని అందుకున్న లింగరూప శివదేవుడు 5 శిరస్సుల నాగరాజు పడగల గొడుగుతో అలరారుతూ నాగేశ్వర రూపంతో దర్శనమిస్తాడు. స్ఫటిక లింగమూర్తి నాగ సర్ప పంచవక్త్ర కోహళితో శ్వేత వస్త్ర వేదిక మీద పూలమాలలు, రుద్రాక్ష హారాలు ధరించి చందన కుంకుమ శోభతో ఇరువైపులా వెలుగుతున్న దీప కాంతులతో నాగేశ్వర రూపంతో దర్శనమిస్తాడు. పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. న శివేన వినా దేవి న దేవ్యాన వినా శివః నానయోరంతరం కించిత్ చంద్ర చంద్రికయోరివః. చంద్రుని వదిలి చంద్రిక ఉండదు, చంద్రిక లేని చంద్రుడో లేడు. శివుడు శివాని అర్ధనారీశ్వరులు ఇద్దరూ సములే అన్నంత ఉన్నత భావంతో ఈ దుర్గాంబికా సహిత నాగేశ్వర స్వామి ఆలయంలోని విమాన గోపురాలు సమోన్నతంగా స్థాపింపబడ్డాయి. 2 విమాన శిఖరాల మీద అరుణ జ్యోతులు ఆవిర్భవించినట్లు ఎర్రని పద్మాల మొగ్గలు మొలుస్తున్నట్లున్న శిలా కలశాలు దర్శనీయాలు. నీలకంఠం నమః శివాయ శివాయ